అమిత్ షా దెబ్బ నక్సలైట్లకి బాగానే తగిలినట్టుంది. వరుస పెట్టి జరుగుతున్న ఊచకోతతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దక్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు బెదిరించే స్థితి నుండి బెదిరిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నక్సలైట్ల పేరు చెప్తే రాజకీయ నాయకులు ఊరొదిలిపోయేవాళ్ళు, లేదా రాజధానుల్లో తలదాచుకునేవాళ్ళు, భయంగా బ్రతికేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు పోలీసుల పేరు చెప్తే నక్సలైట్లు వణకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే ఏ క్షణంలో ప్రాణాలు కోల్పోతామోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళ ఎదుట కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి నేతల్ని చూసి కంట తడిపెడుతున్నటువంటి స్థితి వచ్చింది. 2026కి నక్సల్ రహిత భారతదేశాన్ని సృష్టిస్తానన్నటువంటి అమిత్ షా హామీ అన్ని శాఖల సమన్వయంతో శరవేగంగా జరుగుతోంది. దీంతో కంగారు పడ్డటువంటి కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పోరాడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కొందరైతే లొంగిపోయి ప్రాణాలు